గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం గ్లోబల్ స్థాయిలో ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆర్థికంగా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాదు, ఈ చిత్రంలోని టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ గాను రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్లో ప్రశంసలు దక్కాయి. రాజమౌళి గారి దర్శకత్వ ప్రతిభకు నీరాజనాలు పట్టారు. అల్టిమేట్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును, ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆర్ఆర్ఆర్ 1 కు ఆస్కార్ అవార్డు దక్కిందంటే ఆబ్వియస్లీ ఆర్ఆర్ఆర్ 2 కు కూడా ఆస్కార్ అవార్డు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బహుశా ఈ విషయం గ్రహించే కాబోలు రాజమౌళి గారికి ఆర్ఆర్ఆర్ 2ని తీయాలనే ఆలోచన కూడా కలిగింది. అందులో భాగంగానే ఇటీవల ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ సినిమా థియేటర్స్ లో కూడా ప్రదర్శించారు. సహజంగానే ఆర్ఆర్ఆర్ 2లో మెయిన్ హీరోగా రామ్ చరణ్ గారే వర్క్ చేస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అయితే సైడ్ హీరో మార్పు మాత్రం ఖాయంగా కనబడుతోంది. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజునే ఆ చిత్రం హెచ్డి ప్రింట్ తో పైరసీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ అంశం రామ్ చరణ్ గారిని తీవ్రంగా బాధించింది. 45 మంది పైరసీదారుల పేర్లతో కూడిన లిస్టును సైబర్ క్రైమ్ పోలీస్ కి ఇచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేసినట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ 2లో సైడ్ హీరో మార్పు ఖాయం అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. చూద్దాం మరి ఇన్సైడ్ సోర్సెస్ కథనాలు నిజమవుతాయో అబద్ధమవుతాయో.